తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు తుది దశకు చేరుకుంది. కాసేపట్లో కడియం శ్రీహరి విచారణకు హాజరు కానున్నారు. ఎమ్మెల్యే వివేకానంద్ ను కడియం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. నిన్న దానం నాగేందర్ ను వేసిన పిటిషన్ ను స్పీకర్ పరిశీలించారు. పూర్తి అప్డేట్స్ సిద్ధార్థ్ అందిస్తారు. ఫిరాయింపుల కేసు తుది దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కేసును స్పీకర్ విచారించనున్నారు. స్పీకర్ కార్యాలయానికి ఆల్రెడీ స్పీకర్ చేరుకున్నారు. కడియం శ్రీహరిపై పిటిషన్ వేసినటువంటి కేపీ వివేకానంద కూడా స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు పిటిషన్ వేసినటువంటి కేపీ వివేకానందను కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే కేపీ వివేకానంద ఒక విషయాన్ని చాలా బలంగా చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించగా 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ మిగతా 2 విషయంలో ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిందే అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య ఎంపీ నామినేషన్ పత్రంలో ప్రపోజర్గా సంతకం పెట్టాడు. సో దీంతో ఈ ఇద్దరిపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కేపీ వివేకానంద కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇక స్పీకర్కి తన వద్ద ఉన్నటువంటి ప్రతి ఆధారాన్ని ఇవ్వనున్నట్లు కేపీ వివేకానంద చెప్తా ఉన్నారు. కడియం శ్రీహరి ప్రపోజర్గా సంతకం పెట్టినటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రము, అదేవిధంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ కోసం ప్రచారం చేసినటువంటి వీడియోలు, ఫోటోలు,